खान साहब, मुझे उन लोगों का तजुर्बा है। पाकिस्तानी हारे तो पलट के एक बार फिर आता है, अगर जीत जाओ तो फौरन लापरवाह नहीं हो जाना। ఫ్రెండ్స్, కుక్కతో ఒక వంకర అన్నట్లు పాకిస్తాన్ నిన్న తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. నిన్న డొనాల్డ్ ట్రంప్ జబ్బలు కొట్టుకొని నేను మధ్యత్వం చేసి 2 అణు ఆయుధాల శక్తి కలిగిన దేశాల మధ్య అణుయుద్ధాన్ని ఆపేశాను అని శాంతి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. కానీ నిన్న రాత్రి మళ్ళీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ను వయలేట్ చేసింది. ఇండియా పైన డ్రోన్స్ దాడి చేసింది. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఈ సీజ్ ఫైర్ చేయమని ముల్లా ఆసిమ్ మునీరే మొదటగా అమెరికా, చైనా, సౌదీ వద్దకు వెళ్లి కాళ్ళ బేరానికి దిగాడంట. కేవలం 3 రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ ద సో కాల్ నంబర్ 1 ఆర్మీ చీఫ్ అహంకారాన్ని దించేసింది. ఎక్కడైనా ఆర్మీ చీఫ్ ఓటమిని ఒప్పుకుంటాడా? అది కూడా వార్ గ్రౌండ్ లో. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ జరగలేదు, అండర్స్టాండింగ్ జరిగింది. మనం ఎందుకు పాకిస్తాన్ తో ఇంత తొందరగా అండర్స్టాండింగ్ చేసుకున్నాము అంటే, సౌదీ, యుఏఈ, యుఎస్ఏ, యూరోప్ వంటి దేశాల్లో యుద్ధ విరామం చేసుకోండి, మేము ఇండియా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మేము ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము, చైనాకు ప్రత్యామ్నాయంగా మేము ఇండియాలో చూసుకుంటున్నాము, మీరు యుద్ధంలో ఇరుక్కుంటే సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది అని కోరారు. సప్లై చైన్ అంటే ఇండియా పూర్తిగా యుద్ధంలో కూరుకుంటే అమెరికా, యూరోప్ ఇండియా నుండి వెళ్లాల్సిన మెడిసిన్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, స్టీల్, అల్యూమినియం, రా మెటీరియల్స్ ఇవన్నీ వెళ్ళవు. చైనా గుంటనక్కలాగా ఇదే టైం కోసం ఎదురు చూస్తోంది. వన్స్ ఇండియన్ సప్లై చైన్ను డిస్టర్బ్ చేసి అమెరికాను కాళ్ళబేరానికి దించి చైనా నుండి వస్తువులు కొనేలాగా చేయాలనేదే చైనా ప్లాన్. కాబట్టి ఇండియా ఈసారి అండర్స్టాండింగ్కి వచ్చింది. మనం మొండిగా లేదు, నేను యుద్ధాన్ని కొనసాగిస్తా అంటే ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో పెట్టుబడులు పెడతారు లేదా చైనా దగ్గరకు వెళ్ళి వస్తువులను కొంటారు. కాబట్టి ఇండియా ఈ అండర్స్టాండింగ్ చేసుకుంది. ఈ యుద్ధం ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ను పాస్ చేశారు. నేను నా ఫస్ట్ వీడియో నుండి చెబుతూనే ఉన్నా, ఈ ఆపరేషన్ చాలా షార్ట్గా ఉంటుంది అని. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో అసలు IMF లోన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, చైనా ఆడాలి అనుకుంటున్న ఆ గేమ్ ప్లాన్ ఏంటి, చైనా వేసిన ఆ ట్రాప్ ఏంటి, పాకిస్తాన్ చేసిన సీజ్ ఫైర్ వయలేషన్ కు ఇండియా ఇవ్వబోయే సమాధానం ఏంటో చెప్తా. 5 గంటలకు సీజ్ ఫైర్ జరిగింది. 3 గంటల తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన 100 డ్రోన్స్తో దాడి చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా పాకిస్తాన్ శ్రీనగర్ లాల్ చౌక్లో వైష్ణోదేవి మాత మందిరంలో దాడి చేసింది. ఈ రోజు ఉదయం కూడా పాకిస్తాన్ అమృత్సర్ పైన గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికి ట్రై చేసింది. సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటికీ సీజ్ ఫైర్ జరగదు. ఈ యుద్ధం అనేది నెవర్ ఎండింగ్ యుద్ధం. దీనికి కౌంటర్గా నిన్న రాత్రి ఇండియన్ డ్రోన్స్ పెషావర్కు వెళ్లి దాడి చేసి వచ్చాయి. ఈ పాకిస్తాన్ దుస్సాహసానికి ఇండియన్ ఆర్మీ ఎప్పుడు, ఎలా, ఎక్కడ దాడి చేయబోతోంది అనే డీటెయిల్స్ కొద్ది గంటల తర్వాత తెలుస్తుంది. పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ ను ప్రపంచం ముందు జోకర్ లాగా నిలబెట్టింది. ప్రపంచంలోనే ధనిక దేశ అధ్యక్షుడి మాటకు విలువ లేకుండా పోయింది. బహుశా ప్రపంచంలోనే 3 గంటల పాటు సీజ్ ఫైర్ చేయించిన మొట్టమొదటి నాయకుడు డొనాల్డ్ ట్రంపే అయి ఉంటాడు. ఇందుకే యూరోప్, వెస్టర్న్ దేశాలు నీతులు ఒల్లించకూడదు. పాకిస్తాన్కు బెల్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో ఇండియన్ ఆర్మీకు బాగా తెలుసు. నేనెందుకు అన్ని అప్డేట్స్ ఫాస్ట్గా ఇచ్చి సీజ్ ఫైర్ జరిగింది, యుద్ధం ఆగిపోయింది అనే ఇంపార్టెంట్ అప్డేట్ను నిన్న ఇవ్వలేదు అంటే, పాకిస్తాన్ ఎప్పుడే కానీ ఆఖరిగా దెబ్బ వేసే తగ్గుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్లో లాస్ట్ టైం ఆఖరిగా దెబ్బ వేసింది ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ కాదు. పాక్ యొక్క 11 మిలిటరీ బేసెస్ పైన ఇండియన్ ఆర్మీ ఆఖరిగా దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ F-16 ద్వారా ఇండియా పైన ప్రతిదాడి చేయడానికి ట్రై చేసింది. డాగ్ ఫైట్లో పాక్ జెట్స్ ధ్వంసమయ్యాయి. సో ఇక్కడ లాస్ట్ అఫెన్స్ ఇండియన్ ఆర్మీ చేసింది. ఇలాంటి సమయంలో 1000% పాకిస్తాన్ తగ్గదు. ఇది నాకు తెలుసు కాబట్టే రాత్రి వరకు వెయిట్ చేశా. లక్ష్ మూవీలో ఈ డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది, పాకిస్తానీలు ఓడిపోయారు అంటే డెఫినెట్గా తిరిగి వస్తారు అని. నిన్న రాత్రి డెఫినెట్గా తిరిగి వచ్చారు, ఎందుకంటే నిన్న ఉదయం ఓడిపోయారు కాబట్టి. కొత్తగా జియోపొలిటికల్ వీడియోస్ చేసేవాళ్ళు ఆవేశపడి యుద్ధం ఆగిపోయింది అన్నారు. ఈ యుద్ధంలో చాలామంది ఒక యాంగిల్ను ఆలోచించడం లేదు. ఇక్కడ ముఖ్యమైన యాంగిల్ యుద్ధ ఆయుధాలను తయారు చేసే కంపెనీస్ చేస్తున్న రాజకీయాల గురించి ఈ వీడియోలో చెప్తా. ఇండియా పైన అమెరికా, చైనా కలిసి చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. నా సబ్స్క్రైబర్స్ నంబర్స్ చూడొద్దు. నేను గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేది చాలా అంటే చాలా ట్రస్టెడ్ సోర్స్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరిగింది, పాకిస్తాన్ ఆడిన గేమ్ ఏంటో చెప్తా. యాక్చువల్లీ మనందరికీ తెలుసు కదా, నిన్న ఉదయం 1:40 నుండి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 11 ఎయిర్ అండ్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ముఖ్యంగా రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన ఇండియన్ ఆర్మీ మిజైల్స్తో దాడి చేసింది.
ఈ దాడి ఎలా చేసింది అంటే సుఖోయ్ యుద్ధ విమానాలతో బ్రహ్మోస్ మిజైల్స్ను లోడ్ చేసి దూరం నుండి దించుతూ వెళ్ళింది. నెక్స్ట్ ఇండియన్ బార్డర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో అత్యంత సేఫ్గా ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పైన ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ దాడి చేసిందో ఆ తర్వాత పాకిస్తాన్ కాళ్ళు చేతులు వణికిపోయాయి. లిటరలీ భయపడింది. దీనికి కారణం ఇండియా పంపే మిజైల్స్ను లేదా డ్రోన్స్ను చైనా యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన HQ-9 లేదా HQ-16 ఆపలేకపోతున్నాయి, లేదా దీన్ని సరిగ్గా పాక్ మద్రసా ఆపరేటర్స్ ఆపలేకపోతున్నారు అని అర్థం. ఇంకొక పక్క ఇండియన్ ఆర్మీ యొక్క బరాగ్ 800 పాక్ పంపిన ఫతే మిజైల్స్ను సైతం ఆపింది. పాక్ పంపిన డ్రోన్స్ను మనోళ్ళు గాల్లోనే ఆపుతున్నారు. ఎయిర్ డిఫెన్స్ పరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను సెట్ చేసింది. సో ప్రస్తుతం పాకిస్తాన్ హెల్మెట్ లేకుండా యుద్ధం చేసింది. సో ఇక్కడే పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీను డైవర్ట్ చేయడానికి ఒక డ్రామాను క్రియేట్ చేసింది. మొదటగా బ్రహ్మోస్ ఫ్యాక్టరీను, 5 రఫేల్ యుద్ధ విమానాలను, 5 ఇండియన్ ఆర్మీ బేసెస్ను, అదంపూర్లో ఉన్న రష్యన్ S-400ను పాకిస్తాన్ ధ్వంసం చేసింది అని తప్పుడు ప్రచారాలు చేసింది. అయితే ఈ వార్తలను ఎవరూ నమ్మలేదు, ఫేక్ అని కొట్టిపారేస్తారు. మెయిన్లీ పాకిస్తానీ ప్రజలే ఈ ప్రాపగెండాను నమ్మలేదు. దీంతో వెంటనే పాకిలు సింపతి డ్రామాను మొదలుపెట్టారు. అయ్యో మా పైన ఇండియన్ ఆర్మీ దౌర్జన్యం చేస్తోంది, అఘాయిత్యం చేస్తోంది, మా దగ్గర డబ్బులు లేవు అనే డ్రామా చేశారు. అమెరికా ద్వారా $1 బిలియన్ లోన్ శాంక్షన్ చేయించుకున్నారు. మా దగ్గర డబ్బులు వచ్చేసాయి అని ఇండియా పైన సైకలాజికల్ ప్రెషర్ను పెట్టసాగారు. షెహబాజ్ షరీఫ్ ద్వారా ఫేక్ న్యూక్లియర్ మీటింగ్స్ను చేసి మేము అణు ఆయుధాలతో ప్రయోగం చేస్తాము, మాకు తిక్కరగితే వేరే దేశాలపైన కూడా దాడి చేస్తాము అన్నట్లు సూసైడల్ బెదిరింపులకు దిగారు. ఇక్కడ IMF పాకిస్తాన్కు $1 బిలియన్ లోన్ ఇచ్చేస్తే ఇండియన్ మీడియా మొత్తం పాకిస్తాన్ పెద్దగా ఏమో గెలిచేసింది అని వీడియోస్ చేస్తున్నారు. యాక్చువల్లీ అమెరికా కావాలనే పాకిస్తాన్కు ఈ డబ్బునిచ్చింది. IMFను పూర్తిగా కంట్రోల్ చేసేది అమెరికానే. అమెరికా ఇండైరెక్ట్గా భారత్కు పాకిస్తాన్ వెనుక మేమున్నాము అనే సందేశం ఇస్తోంది. వీ క్యాన్ ఫండ్ పాకిస్తాన్ లైక్ యుక్రెయిన్ అనే సందేశం ఇస్తోంది. రష్యా ఎలాగైతే 4 ఏళ్ళు యుద్ధంలో ఇరుక్కుందో ఇండియా కూడా 4 ఏళ్ల వరకు యుద్ధంలో ఇరుక్కుంటుంది అనే సందేశం ఇస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూసారా, థ్యాంక్స్ ఫర్ యూజింగ్ ఇంటెలిజెన్స్ అండ్ కామన్ సెన్స్ అని పెట్టాడు. సో అమెరికా ఇక్కడ డిప్లొమసీ ప్లేబుక్ ను వాడి ఇండియాను సైకలాజికల్ గా బెదిరించింది. ఎందుకని పాకిస్తాన్ అంటే అమెరికాకు అంత ఇష్టం అంటే దీనికి కారణం నంబర్ 1, ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ యుద్ధంలో పాకిస్తాన్ 1979 నుండి అమెరికన్ డర్టీ వర్క్ చేసింది. ఆఫ్ఘాన్ ముజాహిదీన్లకు CIA తరపున పాకిస్తాన్ ISIA ట్రైనింగ్ ఇచ్చింది. రీజన్ నెంబర్ 2, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలపైన అమెరికా నిఘాను ఉంచాలి అంటే ఈ 2 దేశాలకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్ అమెరికన్ CIAకు చాలా ముఖ్యం. రీజన్ నెంబర్ 3, ఇండియా పైన ఎప్పుడైనా ప్రెషర్ పెట్టాలి అంటే అమెరికాకు ఇండియన్ వీక్నెస్ పాయింట్ అయినా పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. రీజన్ నెంబర్ 4, అరేబియన్ సీ అండ్ మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అంటే పాకిస్తాన్ లాంటి ముల్లా పవర్ ఉన్న దేశం అమెరికాకు కావాలి. రీజన్ నెంబర్ 5, పాకిస్తాన్ను ఇండియన్ ఆర్మీ కేవలం 3 రోజుల్లోనే తుక్కుగా ఓడించింది. ముఖ్యంగా అమెరికన్ మేడ్ F-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఈ విమానాలను తయారు చేసేది లాక్హీడ్ మార్టిన్ అనబడే అమెరికన్ కంపెనీ. ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ యొక్క క్యాపబిలిటీస్ పైన ప్రశ్న వచ్చింది. అలా ఎలా S-400 మోస్ట్ అడ్వాన్స్డ్ F-16ను అవలీలగా ఇంటర్సెప్ట్ చేస్తోంది అని అమెరికన్ కంపెనీస్ ఎక్స్పోజ్ అయ్యాయి. ఇక్కడ ఈ యుద్ధానికి 1971 యుద్ధానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆయుధాలు తయారు చేసే కంపెనీస్ జియో పాలిటిక్స్నే ప్రభావితం చేస్తున్నారు, అమెరికన్ ఎలక్షన్స్నే ఫండ్ చేస్తున్నారు. F-16ను S-400 ఈజీగా ధ్వంసం చేసింది అనే న్యూస్ బయటకు వెళ్తే ప్రపంచ దేశాలు అమెరికా తయారు చేసే ద సో కాల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ F-16ను కొనరు. ఇక్కడ వీళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. ఇలా చెడ్డ పేరు వేస్తే స్టాక్ మార్కెట్లో వీళ్ళ వాల్యూ పడిపోతుంది. యుద్ధ సమయంలో స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ స్టాక్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. రేపు ఇండియన్ ఆర్మీ తుక్కుగా F-16ను లేపేసింది అనే వార్తలు లీక్ అయితే లాక్హీడ్ మార్టిన్ స్టాక్స్ పడిపోతాయి. 1971లో స్టాక్ మార్కెట్ లేదు. ఒక దేశం ఇంకొక దేశంతో వ్యాపార పరంగా చొచ్చుకుపోలేదు, ఎకనామికల్ ఇంటిగ్రిటీ లేదు. కానీ ఇప్పుడు ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఇండియా F-16ను ధ్వంసం చేసిన మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మేము F-16ను ధ్వంసం చేశాము అని చెప్పడం లేదు. ఎందుకంటే అలా చెబితే అమెరికా ఫీల్ అవుతుంది కాబట్టి. సో పై కారణాల కారణంగా అమెరికన్ నాయకులు అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లాబీ యొక్క ఒత్తిడితో పాక్ లోన్ను ఇప్పించారు. ఇంకా ఈ యుద్ధం కొనసాగితే F-16 ప్రొడక్షన్నే ఆపేయాలి అని భయపడి యుద్ధాన్ని ఆపడం జరిగింది. నెక్స్ట్ ఈ పాకిస్తానీలు అమెరికా వద్దకు, సౌదీ అరేబియా వద్దకు వెళ్ళి ఇండియాను ఆపండి, ఇండియన్ అగ్రెషన్ను ఆపండి అని కోరారు.
ముఖ్యంగా అసీం మునీర్ కాళ్ళ బేరానికి దిగాడు. తెలుసు కదా, కాళ్ళు పట్టుకోవడం, డబ్బులు అప్పుగా తెచ్చుకోవడంలో షెహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్లు PhD చేశారు అని. అమెరికన్ పెద్దలు ఏమన్నారు, మీరే మొదటగా సీజ్ ఫైర్ ను ప్రకటించండి, మీరే మొదటగా తగ్గండి, ఆ తర్వాత ఇండియాను మేము తగ్గిస్తాము అన్నారు. నిన్న 3 గంటల 35 నిమిషాలకు పాకిస్తాన్ యొక్క హెడ్ ఆఫ్ డీజీ ఇండియన్ డీజీకు కాల్ చేసి మిలిటరీ టు మిలిటరీ కాన్వర్జేషన్ జరిగింది. లెట్స్ క్లోజ్ దిస్, లెట్స్ స్టాప్ దిస్ వార్ అనే ప్రపోజల్ మొదటగా పాకిస్తానే ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ కూడా ఓకే అని అండర్స్టాండింగ్ వచ్చింది. ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ మాత్రమే. సీజ్ ఫైర్ అంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటేనే సీజ్ ఫైర్ అంటారు. అసలు ఈ సీజ్ ఫైర్ లో షిమ్లా అగ్రిమెంట్ గురించి ఎటువంటి అగ్రిమెంట్ జరగలేదు. అంటే మొన్న షెహబాజ్ షరీఫ్ షిమ్లా అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేశాడు కదా, ఎల్ఓసిను ఎవ్వరూ గుర్తించడం లేదు. ఈ షిమ్లా అగ్రిమెంట్ గురించి క్లారిటీ లేదు. ఇండస్ వాటర్ ట్రీటీలో ఎటువంటి క్లారిటీ జరగలేదు. ఇండియన్ ఆర్మీ పెట్టిన ఒకే ఒక కండిషన్, ఒకవేళ పాకిస్తాన్ మా పైన ప్రతిదాడి చేసిన, ఉగ్రవాదులతో దాడి చేసిన, దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తారు అని క్లియర్ గా చెప్పేసింది. నిన్న ఆల్రెడీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ను వైలేట్ చేసింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ 4.0 అతి త్వరలో ఉండబోతోంది. ఈసారి చాలా గట్టిగా ఇవ్వబోతున్నారు. డిప్లొమాటిక్ లెవెల్లో అందరినీ సాటిస్ఫై చేసి పాకిస్తాన్కు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వబోతున్నారు. సో ఈ వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ అనేది నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఆ తర్వాత మనోళ్ళందరూ యుద్ధం ఆగిపోయింది అని కమెంట్స్ పెట్టారు. అయితే 8 గంటల 45 నిమిషాలకు పాకిస్తాన్ డ్రోన్స్తో శ్రీనగర్, లాల్ చౌక్, వైష్ణోదేవి మందిర్, అమృత్సర్, రాజస్థాన్ ఇలా ముఖ్య నగరాలపైన దాడి చేసింది. ఈ దాడి చేసిన వెంటనే షెహబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చి వి ఓన్ ద వార్ అని ప్రకటించేశాడు. పాకిస్తాన్ ఏ జంగ్ జీత్ గయా అనేశాడు. ఇక యుద్ధాన్ని ఆపేస్తున్నాము అని ప్రకటించాడు. ఇక్కడ పాకిస్తాన్ మెంటాలిటీ అర్థమైందా? లాస్ట్ అఫెన్స్ డ్రోన్తో పాకిస్తాన్ చేసింది. సో వీళ్ళు లాస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ దాడి చేశారు కాబట్టి యుద్ధాన్ని గెలిచారు అని ప్రకటించేశారు. నిన్న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. పాకిస్తాన్కు ఇండియా సమాధానం ఇస్తుంది, పాకిస్తాన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ను బ్రేక్ చేసింది, దీనికి సమాధానం రిటాలియేషన్ అనేది ఉంటుందని క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ చైనా మొన్నటి వరకు స్టాప్ దిస్ వార్ అని చెప్పింది. నిన్న రాత్రి ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? వి విల్ సపోర్ట్ పాకిస్తాన్ ఫుల్లీ అని చెప్పింది. ఇక్కడ చైనా ఎందుకు పాకిస్తాన్కు సపోర్ట్ చేయాల్సి వస్తోంది? చైనా ఆడే గేమ్ ఏంటి అంటే, రీజన్ నెంబర్ 1, ప్రస్తుతం ప్రపంచంలో ఆర్మ్ రేస్ జరుగుతోంది. చైనా ప్రపంచానికి ఏమంటోంది అంటే, మా దగ్గర HQ-9, HQ-16, PL-15, JF-17, JF-10C వంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఐరన్ డోమ్, S-400 థర్డ్ కంటే మా దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి అని ఆయుధాలను ప్రపంచానికి అమ్ముతోంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ కారణంగా లాహోర్ మిలిటరీ బేస్లో ఉన్న చైనా యొక్క HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్నే 20 లక్షల క్యామికైజే డ్రోన్ ధ్వంసం చేసింది. అది కూడా HQ-9 ఫ్రీక్వెన్సీను జామ్ చేసి ధ్వంసం చేసింది. సో ఇక్కడ చైనీస్ మిలిటరీ స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయి. ఇండియా పుణ్యమాని చైనా మిలిటరీ యొక్క ఆయుధాల యొక్క క్వాలిటీ బయటపడుతోంది. ప్రపంచ దేశాలు కేవలం డిఫెన్స్ కోసమే ఆయుధాలు కొంటూ ఉంటారు. సో చైనా సౌత్ ఈస్ట్ దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎన్నో ఆయుధాలను అమ్మింది. ఈ ఆయుధాలు పనిచేస్తాయా లేదా అనేది రియల్ వార్ లోనే తెలుస్తుంది. మీకు నేను చెప్పేది అర్థమవుతోందా? చైనా యొక్క JF-17, JF-10C యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్లో ఎటువంటి ఇంపాక్ట్ చేయలేకపోయాయి. సో ఈ ఆయుధాలు అనేవి క్రికెట్ ప్లేయర్స్ లాగా హై ప్రెషర్ మ్యాచ్ లో తట్టుకొని మ్యాచ్ గెలిపించిన వాడే ఛాంపియన్ అవుతాడు. సో క్లియర్ గా ఈ ఆపరేషన్ లో చైనీస్ డిఫెన్స్ వెపన్స్ సరిగ్గా పనిచేయలేదు. సో దీంతో చైనా పరువు పోతోంది కాబట్టి చైనా పాకిస్తాన్ కు ఫుల్ గా సపోర్ట్ చేస్తోంది. సెకండ్ రీజన్, ఇండియా యుద్ధంలో బిజీగా ఉంటే అమెరికన్ ఫ్యాక్టరీస్ ను చైనా వైపు లాగడానికి ట్రై చేస్తున్నారు. థర్డ్ రీజన్, చైనా పాకిస్తాన్లో $60 బిలియన్ ఖర్చు పెట్టి CPAC ప్రాజెక్ట్ కడుతోంది. ఆల్రెడీ గ్వాదర్ పోర్ట్లో చైనా ఉంది. సో తమ అసెట్స్ ను కాపాడడానికి పాకిస్తాన్ చైనాకు సపోర్ట్ చేస్తోంది. అండ్ ఆల్సో మలక్కవ్ స్ట్రైట్ అనే రూట్ ను బైపాస్ చేయడానికి చైనా CPAC ప్రాజెక్ట్ కడుతోంది. CPAC ప్రాజెక్ట్ ద్వారానే చైనా మిడిల్ ఈస్ట్ దేశాల నుండి చమురును ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటోంది. ఆల్టర్నేట్ రూట్ ను తయారు చేసుకోవాలి అనుకుంటోంది. ఒకవేళ ఇండియాతో పాకిస్తాన్ ఓడిపోతే CPAC ప్రాజెక్ట్ అనేది ఆగిపోతుంది కాబట్టే అన్కండిషనల్లీ చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తోంది. ఇది 1971లో లేదు, ఇప్పుడు ఉంది. సో 1971 యుద్ధానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడానికి గల లాస్ట్ రీజన్, ఏషియాలో మిలిటరీ పరంగా ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ అవ్వడం ఓర్వలేక కుళ్ళుతో పాక్కే సపోర్ట్ చేస్తోంది. నిన్న ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 5 ఎయిర్ బేసెస్ ను ఎలా ధ్వంసం చేసిందో వీడియోస్ పెడుతున్నా చూడండి. ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 11 మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 9 ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసింది.
ముఖ్యంగా హఫీజ్ సయీద్ మసూద్ మద్రసాలను ధ్వంసం చేసింది. దాదాపు 100కు పైగా ఉగ్రవాదులను చంపేసింది. పాకిస్తాన్ ను కాళ్ళ బేరానికి దించింది. అసీం మునీర్ పొగురును దించింది. షేబాజ్ షరీఫ్ కాళ్ళు పట్టుకునేలా చేసింది. సో ఇండియన్ ఆర్మీను డౌట్ చేయదు, ఇండియన్ ఆర్మీను ప్రశ్నించద్దు. 3 రోజులకే పాకిస్తాన్ ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ 1 ఇయర్ యుద్ధం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూసుకోండి. ఇండియన్ ఆర్మీకు ఎంతో మంది ఎన్నో విధాలుగా లాక్ చేశారు. 1 సప్లై చైన్, 2 ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. ఫారెన్ నుండి ఇండియాలో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులు కూడా ఇండియా ఫుల్ స్కేల్లో యుద్ధంలో ఇరుక్కోవద్దు అనే ప్రెషర్ పెడుతున్నారు. అన్ని చోట్ల ప్రెషర్ ఉంది. అమెరికా ఏమంటోంది, మీరు కనుక యుద్ధంలో ఇరుక్కుంటే మేము వియత్నాంలో, మెక్సికోలో లేదా చైనాలో ఇన్వెస్ట్ చేస్తామని బెదిరిస్తోంది. ఇక్కడ మనోళ్ళు బలోచిస్తాన్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ నాకు కూడా ఇండియన్ ఆర్మీ బలోచిస్తాన్ను వదిలేసిందా అనిపిస్తోంది. బలోచిస్తాన్కు న్యాయం చేయాలి. డెఫినెట్గా బలోచిస్తాన్ డిజర్వ్స్ ఇండిపెండెన్స్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పెద్దలు, రాజకీయ నాయకులు బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించాలి. ఎలాగైనా ప్రకటించాలి. ఇండైరెక్ట్గా బలోచ్ ఫైటర్కు సపోర్ట్ చేయాలి, ఫండింగ్ చేయాలి, డబ్బులు ఇవ్వాలి. $10 బిలియన్ ఇచ్చేయండి, ఆయుధాలు సప్లై చేయండి, ప్రాక్సీగా బలోచ్ ఫైటర్స్ ద్వారా పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయండి, ఏమైనా చేయండి. కానీ బలోచిస్తాన్ను పాకిస్తాన్ నుండి విడగొట్టాలి. సో ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? నిన్న పాకిస్తాన్ డ్రోన్స్తో దాడి చేయడానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేయబోయే ప్లాన్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.